అది సార్ ఇప్పటి వరకు చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువైపు మూసీ నదికి సంబంధించి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లేదంటే నిన్న ఒక ఇష్యూ కూడా జరిగింది చిన్న పాపది. ఈ విధంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే విద్యార్థులకి ఫీజు రియంబర్స్‌మెంట్ గురించి. ఇది అసలు ఏమన్నా చేసే ప్రయోజనం ఉందా కాంగ్రెస్ అసలు ప్రభుత్వం? ఎవ్వరికి ఏం చేయట్లేదమ్మా ఈ ప్రభుత్వము. ఎందుకని? అసలు అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. కాదు ఎవ సార్. ఆ! ఇప్పుడు మంత్రులు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ సెటిల్మెంట్లు, భూమి సెటిల్మెంట్లు, వాళ్ళ పర్సెంటేజ్‌లు మొత్తం దందా నడుస్తా ఉంది. అటు ఎవరి మీద పట్టించుకోవట్లేదు. ఒక పట్టు లేదు. విద్యా వ్యవస్థ మీద ఒక మంత్రి ఉండాలి సెపరేట్. ముఖ్యమంత్రి గారికి కలవదది. హోమ్ మినిస్టర్ సెపరేట్ ఉండాలా. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తగ్గిపోయింది. మహిళల మీద దాడులు ఎక్కువైనాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్లలో తెలంగాణ హైయెస్ట్ పెరిగిపోతుందని చెప్తున్నారు. మహిళల మీద ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఏం జరిగినా ఏం కాదు ఇప్పటివరకు ఇచ్చిన హామీలు అన్నట్లుంది. నెరవేరలేదు. లేదంటే ఇటు ప్రజల పరిస్థితి గాని ఈ ఏ విధంగానే ఉండి అండ్ ఇటు పేద ప్రజలు, రైతులు, సంక్షేమ పథకాలు అవన్నీ లేవాలి. వాళ్ళ మార్కు ఉండాలా. మనకి 2 ఏళ్లలో మీద చూపించుకోవాలా. ప్లస్ కాంట్రాక్టర్లకు మంచి కొత్త కొత్త వర్క్లు ఇవ్వాలా. కమిషన్లు తీసుకోవాలా. ఇది తప్ప ఏం లేదు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న రేపటి రోజున సపోర్ట్ ఇస్తదా స్టూడెంట్స్‌కి గాని? 100% ఇస్తుంది. మేము ఉన్నప్పుడు చూడండి ఎన్ని హాస్టల్స్ పెట్టినాం, ఎన్ని గురుకులాలు పెట్టినాం, విదేశీ విద్యకి ఎంతమందిని పంపించినాం, కోళ్ళ ఫారంలో కాలేజీలు ఉండే బంద్ చేయించినాం, విద్యా ప్రమాణాలు పెంచినాం, చేతనం చేసినాం. చేయలేదనేది ఏముంది చెప్పండి. మేము చేసేది చేసినాం. మిగతా వాళ్ళు చేయాలి.